కాలేజీ రోజులను యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీ విశాఖపట్నం జిల్లా మధురవాడ శ్రీ వృక్ష విద్యా సంస్థల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ప్రభుత్వ విప్పు బెందాలం అశోక్ బాబు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ఎఫ్ఐ అదేవిధంగా విద్యా సంస్థల అధినేతలు సునీర్ మహంతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ వృక్ష విద్యా సంస్థను ప్రారంభించారు. కళాశాల అధినేత డైరెక్టర్ బివి రమణమూర్తి దంపతులకు అభినందనలు తెలిపారు. ప్రాధాన్యత సాధించి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోవడానికి ఒక అవకాశం విద్య మనకు కల్పించింది. అలాంటిది మన తెలుగు జాతి రేపు భవిష్యత్తులో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రపంచం గుర్తించే విధంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎదగాలి అంటే రేపు భావితరాలకు కూడా చక్కలైనటువంటి విద్య మనం అందరూ కూడా అందించే ప్రయత్నం మనం చేయాలి. ఆ లక్ష్యం ఈ రోజు తీసుకున్నారు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సోదరులు లోకేష్ అన్న గారు. ఒక ప్రధానమైన కమిట్మెంట్ తో మన తెలుగు రాష్ట్రాన్ని ఒక ప్రయాసంగా తయారు చేయాలని విద్యని ఆయన స్వయంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక మంచి కార్యక్రమాలకి రూపకల్పన కూడా చేయడం జరుగుతుంది. విద్యార్థులకి ఆయన శ్రీరామ రక్షగా లోకేష్ అన్న గారు ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటారు, నీడగా ఉంటారు. అలాగే మీరు ఈ రోజు కొత్త భవనం ప్రారంభించుకున్నారు. రూమ్స్ కూడా మేము ఓపెన్ చేశాం. ఎంతో చక్కనటువంటి అంబియన్స్ లో ఇప్పుడు కూడా విద్య చదవడానికి టీచర్స్ ఎంత ముఖ్యమైనటువంటిదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యమైనటువంటిది. కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం సరిగ్గా విండోస్ లేకపోవడం, అక్కడ లైటింగ్ లేకపోవడం,